హలో అండి, రైతులందరూ నమస్తే. మనకు రైతులు చూసుకుంటే మనకు వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందాలంటే మన టీవీఎస్ కంపెనీ విత్తనాలు వాడి మీరు అధిక దిగుబడి పొందండి. మేము గత 2-3 సంవత్సరాల నుంచి టీవీఎస్ కంపెనీ విత్తనాలు అమ్ముతున్నామండి. మాకు ఇందులో రైతులు ఎవరైతే తీసుకుపోయిన వాళ్ళు మాకు ఈ పంట చక్కగా ఉండలేదని మాతో ఎవరైతే మాకు రిపోర్ట్ చేయలేదు. అందువల్ల మీరు రైతులందరూ మీరు వ్యవసాయంలో టీవీఎస్ కంపెనీ విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందాలని నేను తెలియజేస్తున్నానండి. ఈ టీవీఎస్ కంపెనీలో మనకు 10 కిలోల వడ్లు ఉన్నాయి, మక్కలు ఉన్నాయి, దొడ్డు రకాలు ఉన్నాయి, సన్న రకాలు ఉన్నాయి. ఇందులో మనకు ప్రధానంగా చూసుకుంటే మక్కలలో చూసుకుంటే టీవీఎస్ సీడ్ త్రిశూల్ 68 అనే వెరైటీ ఉందండి. ఇది 4 కిలో ప్యాకింగ్ ఉంటుందండి. మనకు అదేవిధంగా ఈ టీవీఎస్ సీడ్లో మనకు దొడ్డు రకాలలో చూసుకుంటే రోషన్, దివ్య 954, రోషన్ 01, అదేవిధంగా ఆర్ఎన్ఆర్ సంబంధించి 1548 అనే రకాలు ఉన్నాయండి. ఈ రకాలు మీరు ఈ సంవత్సరం మీకు వ్యవసాయంలో పెట్టుకొని అధిక దిగుబడులు పొందాలని మేము ఆశిస్తున్నామండి. ఈ టీవీఎస్ కంపెనీ విత్తనాలు మనకు ఎకరానికి ఎన్ని పడతాయి, ఈ దొడ్డు రకాల పంటకాలం ఎట్లా, మక్కల పంటకాలం ఎంత ఉంటుంది అనేది నేను పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తానండి. మీరు ప్రధానంగా రైతులు గుర్తుంచుకునేది ఏంటంటే ఏదైతే మేము రైతులకు సర్వీస్ చేయడానికి ఛానల్ పెట్టుకున్నామండి. అందుకని మేము ఏ సీడ్ విత్తనాలు కానీ మేము చెప్పే వెరైటీలు కానీ మీకు రేట్లు తెలియజేస్తలేము. ప్రధానంగా చూసుకుంటే రైతులందరూ మా సర్వీస్ను యూజ్ చేసుకోవాలని మేము కోరుతున్నామండి. అదేవిధంగా మనకు వడ్లు ఎకరానికి ఎన్ని పడతాయి, ప్లస్ మక్కలు ఎన్ని కిలో ప్యాకింగ్ అనేది పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. మనం ప్రధానంగా చూసుకుంటే టీబీఎస్ కంపెనీలో మక్కలు వెరైటీ వచ్చేసి త్రిశూల్ 68 వెరైటీ అండి. ఇది మనకు ప్రధానంగా చూసుకుంటే 4 నెలల పంటకాలం అండి. ఇది ఎర్రబెండ అండి. ఇది మనకు గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మేము మా షాపులో అమ్ముతున్నాం అండి. ఇది మనకు 4 నెలల పంటకాలం అండి. తెల్లబెండు ఎర్రబెండు అన్నాను, తెల్లబెండు అండి. ఇది మనకు సార్లలో చూసుకుంటే 16 నుంచి 18 సార్లు వస్తాయండి. ఈ విత్తులు చూసుకుంటే 30 నుంచి 40 విత్తులు ఉంటాయండి ఒక సాలుకు. ఇది మనకు పిండి పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మనకు కలర్ ఎక్కువ వచ్చి రేటు పెట్టే అవకాశం కూడా ఉందండి. అందువల్ల మీరు రైతులందరూ మీరు మక్కలలో త్రిశూల్ 68 మక్కలు పెట్టుకోవాలని నేను కోరుతున్నానండి. అదేవిధంగా చూసుకుంటే మనకు దివ్య 954 వెరైటీ కూడా ఉందండి. ఇందులో ఇది దొడ్డు రకం సంబంధించిందండి. ఇది ప్రాణంగా పంటకాలం వచ్చేసి 120 నుంచి 130 రోజుల పంటకాలం అండి. ఇది మనకు చూసుకుంటే ఇది మనకు ఒక గంటకు వచ్చేసి 15 నుంచి 20 పిలకలు ఉంటాయండి. ఒక గొలుసుకు వచ్చేసి 270 నుంచి 320 గింజలు ఉంటాయండి. ఇది దిగుబడిలో చూసుకుంటే మనకు 30 నుంచి 35 క్వింటాలు వస్తాయండి. ఇది ప్రధానంగా చూసుకుంటే 1010 రకం అండి. అదేవిధంగా 1548 రకం ఉన్నదండి. ఇది కూడా మనకు ఆర్ఎన్ఆర్ రకం అండి. ఇది 4 నెలల పంటకాలం. ఇది రైతులకు ఇది ఆర్ఎన్ఆర్ ఇదివరకు పెట్టారండి. ఇది చూసుకుంటే మనకు 4 నెలల పంటకాలం అండి. రైతులకు ధర కూడా ఎక్కువ రేటు ఉంటుందండి. అదేవిధంగా మనకు టీవీఎస్ రోషన్ 07 అని ఉన్నదండి. ఇది కూడా 120 రోజుల పంటకాలం అండి. ఇది ప్రాణంగా చూసుకుంటే 1010 రకంలో పోతుంది. ఇది మనకు దిగుబడిలో చూస్తే మనకు 30 నుంచి 30 క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారండి. మనకు ఇది చూసామండి. త్రిశూల్ 68, దివ్య 954, అదేవిధంగా ఆర్ఎన్ఆర్ 1548, ఇది రోషన్ 07 అండి. ఈ ప్రధానంగా చూసుకుంటే మనకు ఎకరానికి 2 ప్యాకెట్లు పడతాయండి. మక్కలు కూడా 2 ప్యాకెట్లు పడతాయి. ఈ వడ్లు కూడా దొడ్డు రకాలైనా సన్న రకాలైనా మనకు ఎకరానికి 2 ప్యాకెట్లు పడతాయండి. ఈ మనకు నాటేసేటప్పుడు పోషలు తక్కువ వేసుకోవాలండి రైతులు. ఇది గమనించాలి రైతులందరూ. నెల రోజులు నాటేసుకోవాలండి. మీకు టీబీఎస్ కంపెనీలో త్రిశూల్ కానీ, మక్కలలో త్రిశూల్ 68, మన వడ్లలో దొడ్డు వడ్లలో దివ్య 954 కానీ, టీబీఎస్ రోషన్ 07 కానీ, మనకు ఆర్ఎన్ఆర్ రకంలో 1548 రకం కానీ కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా సంప్రదించండి. నేరుగా మా షాపుకు రావచ్చు. మేము పెద్దపల్లి జిల్లాలో అయితేనో 10 ప్యాకెట్లు తీసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి. ఇక మిగతా జిల్లాల వారికి మేము కార్గో ద్వారా తెలంగాణ అంతా సప్లై చేస్తామండి. అందువల్ల రైతులందరూ మీరు ఈ సంవత్సరం మీకు పంటలలో అధిక దిగుబడి రావాలంటే మన టీబీఎస్ కంపెనీ మక్కలు వడ్లు పెట్టుకోవాలని కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మందికి తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.